I think we all know about the story of Abraham and Sarah. అబ్రహాము ఒక శారా యొక్క కథ మీకు అందరికీ తెలుసని నేను నమ్ముతున్నాను. Even before Abraham had promised from God, అబ్రహాము దేవుని దగ్గర నుండి వాగ్దానం పొందక మునుపే Sarah urges Abraham to have a son from her servant Hagar. అబ్రహాముకి దేవుని దగ్గర నుండి వాగ్దానం రాకముందుకే సారా అబ్రహాముని బలవంతం చేసింది, నాకు ఒక సంతానం కావాలి దాసి ద్వారా అని. So if we actually see the entire context, everybody were moving against the will of God. మనం ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే ముగ్గురు దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. As much as we know about Abraham was a very faithful servant to God. మనకు అబ్రహాం గురించి తెలిసినంత వరకు అబ్రహాము దేవునికి చాలా నమ్మకమైన దాసుడుగా మనకు కనిపిస్తుంది. Still we see here that Abraham and Sarah were very much not happy because they don't have a son. కానీ మనము ఇక్కడ చూస్తున్నట్లయితే అబ్రహాము సారా వాళ్ళకి సంతానం లేనందుకు వాళ్ళు సంతోషంగా లేరని మనకి ఇక్కడ కనిపిస్తుంది. So what happened was they tried moving the God's timing way before the time of God. అక్కడ సంతానం లేనందుకు వారు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాల్సి వచ్చిందని మనకి ఇక్కడ కనిపిస్తుంది. So they thought that they can have a son through her servant. సో వాళ్ళు అనుకుంటారు దాసి ద్వారా మనకు ఒక సంతానం కలుగుతుందని వారు అనుకుంటారు. And then all of that happens, whatever they thought, and that actually happened. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు అనుకున్నట్లు దాసి ద్వారా వారి సంతానం కలిగింది. And then there was a small situation and this maid was running away from Sarah. అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఈ సంఘటనలో సారాయ్ the maid ran away from Sarah. ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఇక్కడ ఈ సంఘటనలో దాసి అయిన హాగరు సారాయి నుండి పారిపోవలసి వచ్చింది. And now I want to focus on the verse that is 9 and 10. ఇక్కడ నేను 9వ వచనం 10వ వచనాన్ని నేను ధ్యానించాలనుకుంటున్నాను. And in the 9th verse, the angel of the Lord will ask the maid to go back to Sarah and submit herself. ఇక్కడ 9వ వచనంలో దేవుని దూత ఏమని చెప్తుందంటే హాగర్తో నీవు నీ యజమానురాలి దగ్గరికి వచ్చి తనతో అణిగి ఉండు, లేకపోతే తనకి నువ్వు సమర్పించుకొని దేవుని దూత ఇక్కడ చెప్తుంది హాగర్. And the interesting part here in the story is we know that not everybody were acting according to the will of God. ఇక్కడ ఈ కథలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. And the surprising thing is actually the angel of the Lord visited the maid even though she was not doing what God intended her to do. ఇక్కడ హాగరు సారై అబ్రహాం అందరూ దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నా కూడా దేవుని దూత హాగర్ని దర్శించడానికి నిశ్చయించుకుంది. So today what I really want to tell you is it really doesn't matter what you're doing in your life. ఇవాళ నేను మీకు ఏమని చెప్పాలనుకుంటున్నా అంటే మీ జీవితంలో ఏది వెళ్తున్నా అది దేవునికి సంబంధం లేదు. కానీ it really doesn't matter in which position that you are today. దేవుడు మిమ్మల్ని దర్శించడానికి మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి సంబంధం లేదు. Even if you feel that you're in sin right now, ఒకవేళ మీరు నేను పాపం చేసి పాపి అనే స్థితిలో ఉన్నానని మీరు అనుకున్నా కూడా God is still willing to visit you in the place that you are today. స్థితిలో ఉన్నా కూడా దేవుడు మిమ్మల్ని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. Because we have been hearing a lot of scriptures from the Bible that say that we've been condemned because we've sinned. మనం బైబిల్లో చాలా వచనాలు చదువుతున్నాము, దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసినట్లయితే దేవునికి దూరంగా ఉంటాము, దేవుని దగ్గరికి వెళ్ళలేమని మనం చాలా వచనాలు చదువుతున్నాం బైబిల్లో. So just in case if you feel that you are in sin or you feel that you're not in a place where you're bringing glory to God, ఒకవేళ మీరు అనుకున్నట్లయితే నేను పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, దేవునికి నేను మహిమకరంగా లేను అని మీరు ఒకవేళ అనుకున్నట్లయితే today God is interested to visit you in the very situation that you are in today. ఒకవేళ మీరు ఆ స్థితిలో ఉన్నట్లయితే మీరు ఈ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నేను దర్శిస్తానని దేవుడు మీకు చెప్పాలి. Amen. We serve a great God. Amen. So this is not what I want to concentrate on today. అయితే ఇది నేను దీని గురించి కాదు నేను ధ్యానించాలనుకున్నాను. But here what I really want to talk to you about is the angel of the Lord tells Hagar that go back and submit yourself to your master. ఇక్కడ దేవుని దూత దాసిన హాగర్తో ఏమని చెప్తుందంటే నీవు నీ యజమానురాలి దగ్గరికి నిన్ను సమర్పించుకొని చెప్తుంది. And I will increase your descendants. నీవు నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి నువ్వు సమర్పించుకున్నట్లయితే నీ సంతానమును విస్తరింపజేస్తానని దేవుని దూత చెప్తుంది. Isn't it funny? Now Sarah has done something that is not acceptable in the sight of God, and the angel of the Lord is telling the servant to submit to Sarah. హాగరుకు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నా కూడా దేవుని దూత నేను నీ సంతానం విస్తారం చేస్తానని చెప్పడం వినడానికి ఎంతో విచిత్రంగా ఉంది కదా. What is funny is God is asking the maid to submit herself to Sarah. ఇక్కడ అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే దేవుని దూత హాగర్తో చెప్తుంది నీవు నీ యజమాని దగ్గరికి వెళ్ళి సమర్పించుకొని చెప్తుంది. And then I will increase. అప్పుడు నేను నీ సంతానం విస్తరింపజేస్తాను. And what really brought my attention here is I understood the beauty of submission. ఇక్కడ నాకు అన్నిటికన్నా ఇష్టపడిన విషయం ఏంటంటే సమర్పించుకోవడం అనే దాని యొక్క ముఖ్యత్వం నాకు ఇక్కడ చాలా నచ్చింది. And I understood the beauty of submission is because when you submit no matter what you do,
మీరు ఏ స్థితిలో ఉన్నా సమర్పించుకోవాలనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. And every time you go ahead and submit yourself, we bring an increase over our life. మీరు ప్రతిసారి మిమ్మల్ని మీరు దేవుని దగ్గర సమర్పించుకున్నప్పుడు మీ జీవితంలో మీ అధికంలో మీ జీవితంలో సమృద్ధిని మీరు చూస్తారు. Isn't that beautiful, my dear friends? అది ఎంతో ఎంతో అద్భుతంగా ఉంది కదా. If we actually see about Jesus, the story of Jesus, మనం ఒకవేళ యేసు ప్రభు యొక్క కథను చూసుకున్నట్లయితే Jesus was the Son of God. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడు. And if we read the word of God, it says Jesus has the capacity to do everything that he wanted. అయితే యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడు కాబట్టి యేసు ప్రభుకి ఏదైనా చేయగల సమర్థుడు ఆయన. And if we look at the Bible, even before the crucifixion, we see that Jesus was praying to the Father and saying, God, if it's possible, please take this cup away from me. మనం బైబిల్లో చదువుతున్నాము, దేవుడు సిల్వకు వెళ్లే ముందు కూడా దేవుడు ప్రార్థిస్తాడు, దేవా నీ చిత్తమైతే ఈ పాత్రను తీసివేయమని దేవుడు ప్రార్థిస్తాడు. And then he says that, but I will submit myself unto your will. దేవుడు యేసు ప్రభు ప్రార్థించిన తర్వాత ఏమని చెప్తారంటే, దేవా నీ చిత్తమైతే ఇది జరుగునని యేసు ప్రభు తను సమర్పించుకుంటాడు. And Jesus has been committed to be submissive to the Father. యేసు ప్రభు మొదటి నుండి సమర్పించుకునే తత్వం అతనికి ఉంది. And just the little act of submission has brought the goodness of gospel for you and me today, my dear ఆ friends. దినం యేసు ప్రభు సమర్పించుకున్నాడు కాబట్టి ఈ దినం మనం సువార్త యొక్క శక్తిని మనం ఈ దినం It's just a small act of submission. All that Jesus did was, my Father told me to do this and I'm just going to do that. దేవుడు ఆ దినం యేసు ప్రభు చేసిన చిన్న పని, ఆయన తను దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు కాబట్టి మనం ఈ దినం ఆయన He సన్నిధిలో didn't ఉన్నాం. go and tell Father that I am the Son of God and I own this and I do that, but he just said that, okay Father, I will submit unto your will. యేసు ప్రభుకి వెళ్ళి చెప్పొచ్చు, నేను దేవుని కుమారుని నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు ఇది వద్దని యేసు ప్రభు చెప్పగలుగుతాడు, కానీ యేసు ప్రభు దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు. But just that submission led the whole thing what you and I are experiencing ఆ today. యేసు ప్రభు ఆ దినం సమర్పించుకున్నాడు కాబట్టి మనం ఈ దినం ఆ సువార్తల యొక్క ఆనందాన్ని మనం ఈ దినం Just అనుభవిస్తున్నాం. because Jesus submitted himself, today we are free from death. యేసు ప్రభు ఆ దినం తను సమర్పించుకున్నాడు కాబట్టి మనం ఈ దినం పాపము నుండి మరణం నుండి మనం విజయం పొందుతున్నాం. And what am I trying to tell you today is, I'm trying to tell you that there is power when you submit yourself నేను unto ఈ దినం Lord. మీకు ఏమని చెప్పాలనుకుంటున్నానంటే, మీరు సమర్పించుకోవడంలో శక్తి ఉందని నేను ఈ దినం మీకు And why do you think చెప్పాలనుకుంటున్నాను. Abraham is called the father of nations? ఎందుకు అబ్రహాము మనందరికీ తండ్రి అని పిలువబడుతున్నాడు? Because you know that he has committed sin. He tried having a child even before God gave him. మనందరికీ తెలుసు, దేవుడు వాగ్దానం చేయకముందుకే తను పాపం చేసి ఒక సంతానం కన్నడని మనకు తెలుసు. But still I believe that the reason why he is called the father of many nations, అయినప్పటికీ ఆయన పాపం చేస్తున్నప్పటికీ అబ్రహాము అందరికీ తండ్రి అని ఎందుకు పిలువబడుతున్నాడు? because even they had to wait 99 years to have the promised son. 99 సంవత్సరాలు ఆ వాగ్దాన పుత్రుని కనడానికి 99 సంవత్సరాలు అబ్రహాము వేచి When God asked him to go ahead and sacrifice your son, he never said a word, but he submitted to will of the Father. 99 సంవత్సరాల తర్వాత పొందుకున్న కుమారుని దేవుడు అడిగినప్పుడు బలియమని కోరినప్పుడు అతను ఏమీ ఆలోచించకుండా బలియడానికి దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు. Here the beauty is not in the sacrifice, but the beauty is in the submission. ఇక్కడ అబ్రహాము తన కుమారుని బలియడం కాదు ముఖ్యం, కానీ అబ్రహాం దేవుని చిత్తాన్ని సమర్పించుకోవడం అనేది ఇక్కడ ముఖ్యం. And today what I really want to tell you, my dear friends, ఈ is దినం నేను ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, if that can happen with Abraham and that can happen with Jesus, if you and I can submit today unto the Lord, everything that is in the Bible will happen in your life and in my life today. యేసు ప్రభుకు అబ్రహాముకు సమర్పించుకోవడం సాధ్యమైందంటే మనం కూడా సమర్పించుకున్నట్లయితే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. This is not something very simple, or this is just not a sermon, my dear friends, but if you understand the revelation behind what I'm talking today, that will change your life and that will change your perception towards God. సమర్పించుకోవడం ఈ యొక్క మెసేజ్ అనేది చిన్న మెసేజ్ ఏదో చెప్పి వెళ్ళిపోతున్నాను మీరు అనుకోదు, కానీ ఈ సమర్పణలో ఉన్న ముఖ్యత్వం, మీరు ఇందులో ఉన్న రెవల్యూషన్, ఆ ప్రకటన మీకు అర్థమైనట్లయితే, దీని శక్తి మీకు అర్థమైనట్లయితే మీరు జీవితంలో ఆశీర్వదించబడతారు. And the angel of the Lord said, if you submit, I will increase your descendants. అయితే దేవుని దూత ఇక్కడ చెప్తుంది, నీవు యజమానురాలికి సమర్పించుకున్నట్లయితే నీ సంతానం విస్తారం చేస్తానని దేవుని దూత ఇక్కడ చెప్తుంది. I want to tell you, my dear friends, that if you submit, the God is going to bring an increase over your life అయితే నేను today. మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీ జీవితంలో మీరు అభివృద్ధి సమృద్ధి చూడాలంటే మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి. I don't know which area God is asking you to submit yourself. ఏ విషయంలో మీ జీవితంలో ఏ కోణంలో మీరు సమర్పించుకోవాలనే దేవుడు అడుగుతున్నా నాకు It తెలియదు, could be కానీ your health, it could be your finances, మీ ఆరోగ్య పరిస్థితి అయినా మీ ఆర్థిక పరిస్థితి అయినా కావచ్చు, maybe the choices that you're making in your మీ life. జీవితంలో ఒక్కొక్క విషయాల్లో తీసుకునే డెసిషన్స్
కోరికలే కావచ్చు, whatever it is, my dear అది friends, ఏదేమైనా కూడా if you decide to submit yourself unto our Father, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలని మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే I will tell you that your act of submission will bring the fruit not only to you but for your children and children and children. మీరు చేసిన ఆ చిన్న పని దేవునికి మీరు సమర్పించుకున్నట్లయితే మీ పిల్లల దేవుడు ఆశీర్వదించబడతారు. It was just a small thing that Abraham did on that mountain is what you and I are experiencing today. అబ్రహాము ఆ కొండపైన ఆ దినం అబ్రహాము కొండపైన చేసిన చిన్న పని ఆయన తను దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు కాబట్టి మనం ఈ దినం I'll tell you how much God was impressed with what Abraham did. అబ్రహాం చేసిన పనికి దేవుడు ఎంతగా సంతోషించాడు అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. Though Jesus died on the cross, the only son who died on the cross, we are not called the seed of Jesus, but we are called the seed of Abraham. అబ్రహాం చేసిన పని ఎంత శక్తివంతమైనది అంటే దేవుడు సిలువలో చనిపోయినప్పుడు కూడా మనము దేవుని కుమారులను పిలువబడ్డ కూడా మన అబ్రహాం సంతానం అని పిలువబడుతున్నాం. He said that you will get the riches of what Abraham enjoyed. యేసు ప్రభు చెప్తున్నాడు అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని He దేవుడు said you will చెప్తున్నాడు. have everything what Abraham had. అబ్రహాం కలిగి ఉన్నదాన్ని మీరు కలిగి ఉంటారని దేవుడు చెప్తున్నాడు. Just a little act of submission has got him so long way, my dear అబ్రహాం friends. చేసిన చిన్న పని ఆయన సమర్పించుకున్నాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం మనం ఈ దినం పొందుతున్నాం. So today if you submit yourself unto Lord, ఈ దినం మీరు దేవునికి మిమ్మల్ని మీరు you're సమర్పించుకున్నట్లయితే going to break every generational curses that you've been fighting. ప్రతి వంశపారంగా వస్తున్న ప్రతి శాపాన్ని If you're- కొట్టివేయగలుగుతారు. If you're fighting cancer in your generation, let me tell you, when you submit yourself, you're breaking the power of the generational curse. మీ వంశంలో క్యాన్సర్ అనే వ్యాధి కొనసాగుతూ వస్తున్నట్లయితే మిమ్మల్ని మీరు సమర్పించుకున్నట్లయితే ఆ శాపాన్ని మీరు కొట్టివేయగలుగుతారు. I don't care if your entire lineage has been broke, but if you submit yourself unto God, you are going to enjoy the riches of మీ Abraham. జీవితంలో ఉన్న ప్రతి విషయంలో మీరు కోల్పోయినట్లయితే ప్రతి విషయంలో మీరు ఆగిపోయినట్లయితే అవన్నీ మీరు ఈ సమర్పించుకోవడం ద్వారా The Bible says that Abraham had son at the age of 99. బైబిల్ ఏమని చెప్తుందంటే అబ్రహాము 99 సంవత్సరంలో తన సంతానం కలిగింది. Imagine the kind of health a man should be having at the age of 99 to 99 give birth. సంవత్సరాలు సంతానం కలిగి ఉన్నాడంటే అతనుకున్న ఆరోగ్యం ఎటువంటిది ఒకసారి మీరు ఊహించుకోండి. So today I say that if you submit yourself unto Lord, that God is giving you that health that you wanted and that you will have what Abraham had. మిమ్మల్ని మీరు సమర్పించుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు మీకు ఎటువంటి ఆరోగ్యం కావాలో అబ్రహాం కలిగినటువంటి ఆరోగ్యం మీకు కావాల్సినటువంటి ఆరోగ్యం దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. You have everything that you wanted, my dear friends, is just in the little act of submission. మీకు కావాల్సినవన్నీ కలిగి ఉంది. ఒక చిన్న పని చేస్తే మీకు కావాల్సినవన్నీ కలిగి ఉంది. అది సమర్పణ. Today I want all of us to stand up on our feet. ఈ దినం ప్రతి ఒక్కరు నిల్చోండి దేవుని సన్నిధిలో. And I'm telling you, my dear friends, if only you make a commitment to submit yourself unto the Father, దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ దినం I'm telling you, you will not be disappointed. మీరు ఎన్నటికీ నిరాశ పొందరు. You are going to see a breakthrough not only for yourself but for your generations and generations that are going to come. మీరు ప్రతి దాని నుండి విజయం, ప్రతి దాని నుండి శక్తిని మీరు పొందుకుంటారు. ప్రతి శాపం నుండి మీరు శక్తిని పొందుకుంటారు. You're going to experience what Abraham experienced in today's world, my dear friends. అబ్రహాం పొందుకున్నటువంటి ఆశీర్వాదం, అబ్రహాం అనుభవించినటువంటి ఆశీర్వాదం మీరు దినం The అనుభవించబోతున్నారు. word of God says, ask for I shall be given unto you. దేవుని వాక్యం చెప్తుంది అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుని వాక్యం చెప్తుంది. And another scripture it says, you have not because you have asked not. You have not because you have asked not. మీకు ఏదైతే లేదో అది మీరు అడగనందు వలన అని చెప్తుంది దేవుని వాక్యం. Today I believe, my dear friends, if you open your mouth and ask God and say, God, that I'm ready to submit myself unto you, and you would give me that increase. ఈ దినం మీరు నోరు తెరిచి అడగండి దేవా నన్ను నేను మీకు సమర్పించుకుని మీరు నోరు తెరిచి అడిగినట్లయితే మీరు ఆశీర్వాదం సమృద్ధిని మీరు చూస్తారు. It's just not the blessing, but the word of God says that I will bring increase over your life. దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క సమృద్ధిని దేవుడు మీ జీవితంలో అధికం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. I want everybody here to enjoy the supernatural increase over your life. ఈ దినం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆ శక్తిని మీరు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. Supernatural increase in your health. గొప్ప శక్తిని మీ ఆరోగ్యంలో మీరు పొందుకుంటారు. Supernatural increase over your finances. మీ ఆర్థిక విషయంలో గొప్ప అధికమని మీరు చూస్తారు. Supernatural increase over your pays. మీ యొక్క Salaries.
మీ యొక్క జీవితంలో ఒక సూపర్ న్యాచురల్ శక్తిని మీరు చూడగలుగుతారు. I just speak that supernatural increase over everybody that are standing right now. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అసాధారణమైన శక్తిని ఇది మీరు పొందుకుంటారు. All that you have to do is open your mouth and say, God, I'm ready to submit myself. మీరు చేయవలసింది ఒకటే, నోరు తెరిచి దేవా నన్ను సమర్పించుకుంటానని చెప్పడం మాత్రమే. There is power in submission. ఆ సమర్పణలో శక్తి ఉందని మీరు తెలుసు. There is power in submission. సమర్పణలో శక్తి ఉందని మీరు ఇది There is power in submission to break every hold that are holding you. ఏదైతే ఆగిపోయిందో అవన్నిటి నుండి విడుదల పొందుకోవడానికి ఆ సమర్పణలో శక్తి ఉందని మీరు ఇది తెలుసు. There is power in submission, my dear friends. సమర్పణలో శక్తి ఉందని మీరు తెలుసుకోండి దయచేసి. Your mouth is a warfare. Just open your mouth and speak and receive the increase that God is giving over your life. నోరు తెరిచి దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం మీరు ఈ దినం పొందుకోండి. Pour out your presence in this place, oh God. Pour out your increase in this place. దేవా నీ సన్నిధిని ఇక్కడ కుమరించమని అడుగుతున్నాను. Your increase in the name of Jesus, oh God. Your supernatural increase. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద అధికమును వారు కలిగి ఉన్న దానికన్నా గొప్పది వారి ఈ దినం పొందుకోండి. Let your Holy Spirit fall in this place, oh God. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవాని Oh hallelujah. We want to bless your name, Jesus. We want to lift your holy name, oh God. Pour out your Holy Spirit, oh God. Pour out your Holy Spirit. Shekinah glory fall in this place. Shekinah glory fall in this place, oh God. Oh,